హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు టెక్24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వన్ప్లస్ కొత్తగా లాంచ్ చేసిన టీ సిరీస్ ఫోన్ వన్ప్లస్ 8T యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ చూద్దాం. ఇదైతే రివ్యూ యూనిట్ కాదు, రిటైల్ యూనిట్. అమెజాన్లో అయితే నేను పర్చేజ్ చేశాను. హెచ్డిఎఫ్సి కార్డ్తో కొంటే నాకు నియర్లీ 41,740 వరకు అయితే పడింది. బేస్ వేరియంట్ 128GB వేరియంట్, మరొకటి హయ్యర్ వేరియంట్ కూడా ఉంది 12/256GB వేరియంట్, అదైతే 46,000కి అయితే ఉంది. ఆక్వా మెరైన్ కలర్ని అయితే నేను ఆర్డర్ చేశాను. ఆలస్యం చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్స్, అలాగే చాలా కెమెరా శాంపిల్స్ కూడా తీసాను, వాటిని కూడా చెక్ చేద్దాం. అండ్ వన్ప్లస్ 8తో కంపేర్ చేస్తే ఏ డిపార్ట్మెంట్స్లో ఈ 8T బెటర్గా ఉందనేది కూడా డిస్కస్ చేద్దాం. సో బాక్స్ పై అయితే మనం చూడొచ్చు, ఎంఆర్పి 43,000 ఉంది. సో ఎంఆర్పికే అమ్ముతున్నారు. సో జనరల్గా కంపెనీస్ ఎంఆర్పి కంటే తక్కువ ప్రైస్ని అయితే పెడుతూ ఉంటాయి. బాక్స్ పై మాత్రం మ్యాక్సిమం 43 ఉంది, అదే ప్రైస్కి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా సార్ వాల్యూ చూస్తే హెడ్ 1.07 వాట్ పర్ కేజీ ఉంది అండ్ బాడీ 0.85 వాట్ పర్ కేజీ అయితే ఉంది. అండర్ లిమిటే ఉంది. సో బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ని ఓపెన్ చేయగానే ఫోన్ అయితే ఉంది, దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ మరొక కంపార్ట్మెంట్ ఉంది, సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ టీపీయూ కేస్, ఈ టీపీయూ కేస్ పై అయితే నెవర్ సెటిల్ అని బ్రాండింగ్ ఉంది. సో నార్మల్ క్వాలిటీయే, అన్ని బడ్జెట్ ఫోన్స్లో ఉన్నట్టుగానే ఉంది టీపీయూ కేస్ అయితే. అండ్ టైప్ సి కేబుల్, సో డ్యూయల్ సైడ్ రెండు వైపులా మనకి టైప్ సి ఉంటుంది. అండ్ మనకి ఈ కంపార్ట్మెంట్లో పవర్ బ్రిక్ అయితే ఉంది, 65 వాట్ వాప్ ఛార్జర్. అండ్ దీంట్లో మనకి చాలా పేపర్ వర్క్ అయితే ఉంది, సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంది అండ్ వన్ప్లస్ 8Tకి సంబంధించిన స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. సో ఇంతే మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. సో ఎప్పుడైతే మనం ఫోన్ని చూద్దాం, ఫోన్ అయితే చాలా కాంపాక్ట్గా అనిపిస్తుంది నా చేతిలో మాత్రం. జనరల్గా నేను పెద్ద ఫోన్స్ వాడడానికి అయితే ఇష్టపడుతూ ఉంటాను, పెద్ద సైజ్ డిస్ప్లే ఉన్న ఫోన్స్. సో దీన్ని అయితే నేను ఇప్పుడు బూట్ చేస్తాను. బూట్ చేసి మనం హోమ్ స్క్రీన్లో అయితే కలుద్దాం. అండ్ నేనైతే ఫోన్ని బూట్ చేసి కంప్లీట్ సెటప్ అయితే చేశాను. సో యూఐ అయితే యాజ్ యూజువల్ చాలా స్మూత్గా ఉంది. మనకి జనరల్గా వన్ప్లస్ ఫోన్స్లో ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు, ఇక్కడ కూడా మనకైతే ఏం కనిపించట్లేదు. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎంత స్టోరేజ్ ఉందో చూద్దాం. అరౌండ్ 110GB ఫ్రీగా అయితే వచ్చింది. అబౌట్ ఫోన్లో సాఫ్ట్వేర్ ఇన్ఫో చూసినట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 11తో ఆక్సిజన్ OS 11తో అయితే వస్తుంది. అండ్ సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ పై అయితే రన్ అవుతుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది. అండ్ నాకు అయితే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వచ్చింది నేను సెటప్ చేసేటప్పుడు, దాన్ని అయితే నేను ఇన్స్టాల్ కూడా చేశాను. ముందుగా డివైస్ ఓవర్ వ్యూ చూసినట్లయితే మనకి రైట్ సైడ్ యాజ్ యూజువల్ వన్ప్లస్ ఫోన్స్లో లాగే అలర్ట్ స్లైడర్ ఉంది, కింద పవర్ బటన్ ఉంది. సో బాటంలో స్పీకర్స్ అండ్ మనకి యూఎస్బి టైప్ సి పోర్ట్స్, సిమ్ స్లాట్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఈసారి కెమెరా డిజైన్ అయితే వీళ్ళు ప్రీవియస్ వన్ప్లస్ 8తో కంపేర్ చేస్తే కొంచెం అయితే చేంజ్ చేశారు. వన్ప్లస్ 8లో మనకి ట్రిపుల్ కెమెరానే ఉంటుంది, ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా మాడ్యూల్ మనకి వన్ప్లస్ 8లో వర్టికల్గా ఉంటుంది, మిడిల్లో ఉంటాయి. ఇక్కడ మాత్రం స్క్వేర్గా కొంచెం రైట్ సైడ్కి అయితే ఇచ్చారు. అండ్ కెమెరా మాడ్యూల్ కింద వన్ప్లస్ లోగో అండ్ కింద వన్ప్లస్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఫ్రంట్ మనకి పంచోల్ కట్అవుట్లో కెమెరా అయితే ఉంటుంది, డిస్ప్లేకి రైట్ సైడ్ అయితే ఉంటుంది. బెజల్స్ అయితే థిన్గానే ఉన్నాయి. వన్ప్లస్ 8తో కంపేర్ చేస్తే మనం ఈ 8Tలో నోటీస్ చేయగలిగిన మేజర్ చేంజ్ డిస్ప్లేలో, ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కాకపోతే ఇది ఫ్లాట్ డిస్ప్లే, మనకి వన్ప్లస్ 8 కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. చూడ్డానికి ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మనకి బెజల్స్ కూడా వన్ప్లస్ 8లో థిన్గా ఉంటాయి, ఇందులో కొంచెం థిక్గా అనిపిస్తాయి ఎందుకంటే ఫ్లాట్ డిస్ప్లే కావడం వల్ల. సో దేని బెనిఫిట్స్ దానికైతే ఉన్నాయి. ఫ్లాట్ డిస్ప్లే ఎక్కువ టెంపర్డ్ గ్లాస్ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఈజీగా బ్రేక్ అవ్వదు. కర్వ్డ్ డిస్ప్లే చూడడానికి ప్రీమియంగా ఉన్నా సో ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీడియోస్ చూసేటప్పుడు కూడా కర్వ్డ్ డిస్ప్లే కొంచెం మనకి సో ఈ ఎడ్జెస్లో అయితే అంత కంఫర్ట్గా అయితే అనిపించదు. అండ్ యాక్సిడెంటల్ టచెస్ కూడా కర్వ్డ్ డిస్ప్లే ఉన్న ఫోన్స్లో అయితే జనరల్గా అప్పుడప్పుడు అయితే మనం నోటీస్ చేస్తాం. సో ఫ్లాట్ డిస్ప్లేని వాడడం అయితే సో కొంతమందికి నచ్చచ్చు, నాకైతే ఫ్లాట్ డిస్ప్లేస్ ఇష్టం, కొంతమందికి కర్వ్డ్ డిస్ప్లేస్ అయితే నచ్చుతాయి. సో ఎవరి ప్రయారిటీ వాళ్ళది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే అయితే చాలా బాగుంది. హయ్యర్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది, మీకు 120Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే వెళ్తుంది. బట్ మధ్యలో 90Hz రిఫ్రెష్ రేట్ ఆప్షన్ అయితే ఉండదు డిస్ప్లే సెట్టింగ్స్లో. మీరు అయితే 60Hzలో యూజ్ చేసుకోవాలి లేదా 120Hzలో అయితే యూజ్ చేసుకోవాలి.
అండ్ నాకు వన్ ప్లస్ నాట్ డిస్ప్లే కొంచెం వామ్గా అనిపించింది, ఇందులో మాత్రం అలా అయితే ఏం అనిపించట్లేదు. కలర్ బ్యాలెన్స్ అయితే బాగానే ఉంది ఈ వన్ ప్లస్ 8Tలో. సో ఒక వీడియో శాంపిల్ని అయితే నేను ప్లే చేస్తాను, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి, ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఈ వన్ ప్లస్ 8T, లైక్ వన్ ప్లస్ 8 అండ్ ప్రీవియస్ వన్ ప్లస్ ఫోన్స్ లాగే డాల్బీ అట్మాస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఒకసారి అయితే మీరు ఈ శాంపిల్ని చెక్ చేయండి. అండ్ ఈ వన్ ప్లస్ 8T మనకి వన్ ప్లస్ 8తో కంపేర్ చేస్తే UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. 8లో మనకి UFS 3.0 స్టోరేజ్ తోటే వస్తుంది. పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు. అండ్ మనకి సేమ్ 8 లాగే ఇందులో కూడా LPDDR4X ర్యామ్ని యూజ్ చేశారు. LPDDR5X ర్యామ్ని వాడితే అయితే బాగుండేది, బట్ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు ఓల్డ్ DDR4Xనే యూజ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈ 8Tలో మనకి బ్యాటరీ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. మెయిన్గా ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో బ్యాటరీని ఒక 200 mAh అయితే పెంచారు. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఛార్జింగ్ మనకి వన్ ప్లస్ 8 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే ఈ 8T 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మనకి అరౌండ్ 40 minutesలోనే ఫుల్ అవుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. నేనైతే డీటెయిల్గా ఫుల్ రివ్యూలో మాట్లాడతాను ఎగ్జాక్ట్గా ఎంత టైం పడుతుంది అనేది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా వన్ ప్లస్ 8తో కంపేర్ చేస్తే ఈ వన్ ప్లస్ 8Tలో సో అడిషనల్గా మనకి ఒక కెమెరా సెన్సార్ని అయితే ఇచ్చారు. 5 MP మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. మనకి వన్ ప్లస్ 8లో జస్ట్ 2 MP మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. సో బెటర్ రెజల్యూషన్తో మ్యాక్రో సెన్సార్ ఉండడం అయితే మంచి విషయం. అండ్ 2 MP డెప్త్ సెన్సార్ని ఇవ్వకపోయినా బాగుండేది. సో అనవసరంగా అయితే ఇచ్చారు. అండ్ నేను చాలా కెమెరా శాంపిల్స్ని అయితే తీశాను ఈ వన్ ప్లస్ 8Tతో. ఒకసారి ఆ శాంపిల్స్ని చెక్ చేయండి. ఫొటోస్ అయితే డే టైంలో బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఇమేజెస్ షార్ప్గా ఉన్నాయి, కలర్స్ న్యాచురల్గానే ఉన్నాయి, ఎలాంటి అబ్నార్మల్ కలర్స్ని అయితే నేను ఇప్పుడైతే నోటీస్ చేయలేదు. డీటెయిల్ ఫుల్ రివ్యూలో అయితే మనం మాట్లాడదాం. ఓవరాల్గా వన్ ప్లస్ 8T వాళ్ళు సెట్ చేసిన 43,000 ప్రైస్లో అయితే ఒక మంచి ఆప్షన్. ఇంకా మీరు కార్డ్ డిస్కౌంట్తో పర్చేజ్ చేస్తే స్నాప్డ్రాగన్ 865 5G సపోర్ట్తో అండ్ వన్ ప్లస్ 8తో కంపేర్ చేస్తే బెటర్ మ్యాక్రో సెన్సార్ అండ్ మీకు బెటర్ బ్యాటరీ కెపాసిటీ 4500 mAh వస్తుంది. అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. అండ్ హయ్యర్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో అయితే బెస్ట్ ఆప్షన్. ఇంకా మీరు అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్తో వన్ ప్లస్ వెబ్సైట్లో కొంటే అరౌండ్ 38,700కే వస్తుంది ఈ వన్ ప్లస్ 8T. సో చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీకు క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత అరౌండ్ 38,700లో అయితే పడినట్లు అవుతుంది ఈ వన్ ప్లస్ 8T. సో వీలైతే అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ICICIలో కూడా కొన్ని అమెరికన్ ఎక్స్ప్రెస్ అని ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసి పర్చేజ్ చేయొచ్చు. అండ్ మరొక కిల్లర్ డీల్ని అయితే నేను ఈ ఆఫర్స్ టైంలో నోటీస్ చేశాను. ఒప్పో ఫైండ్ X2 రెగ్యులర్గా 66,000 అయితే ఉంటుంది. వీళ్ళు 18,000 కూపన్ అలాగే HDFC కార్డ్ డిస్కౌంట్ అమెజాన్ పే బ్యాలెన్స్ కలుపుకొని 44,000లో వస్తుంది. సో ఇది 43,000 అయితే ఉంది. అఫ్కోర్స్ కార్డ్ డిస్కౌంట్తో ఇది 42కి వస్తుంది. రెండింటి మధ్య ఒక 2,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఒప్పో ఫైండ్ X2లో మీకు సో LPDDR5X ర్యామ్ వస్తుంది అండ్ ఒక టెలిఫోటో లెన్స్ వస్తుంది అడిషనల్గా. అండ్ అంతేకాకుండా 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంటే మీకు 44,000లో వస్తుంది. సో మీకు ఒప్పో మొబైల్ ప్రాబ్లం లేదనుకుంటే ఒప్పో ఫైండ్ X2 బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఖచ్చితంగా బెటర్ బ్రాండ్ వాల్యూ ఆక్సిజన్ OS కావాలనుకుంటే మాత్రం 8Tయే బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఇది వన్ ప్లస్ 8Tకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.